సంవత్సరాలు గౌరవ ఆర్థిక శాఖ మంత్రిగా వారు చెప్పారు, కొంత వివరణ చేస్తారు. ఒక ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ప్రకటించాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం సార్. అలాగే ఆకాంక్షలు నెరవేర్చడం లేక మన ప్రజాపాలనకు ప్రభుత్వానికి మేమంతా ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. ₹1 ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది సార్. ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాడు కాబట్టి ఆ అవకాశం కూడా లేకుండా ఉంది సార్. కాబట్టి సార్ సొసైటీ లేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి సార్ వాళ్ళ కొడుకు ఇద్దరు పిల్లలు సార్. ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. అతనికి ఒక డబుల్ బెడ్రూమ్ ఒకటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒకటి సార్. 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా సానుకూలంగా స్పందిస్తుంది అంశాలకు సంబంధించినటువంటి చేస్తాం సార్. వాళ్ళు దానికోసం కూడా వెయిట్ చేస్తాం. కొంచెం సానుకూల ప్రకటన వెళ్దాం అది